హలో గైస్, వెల్కమ్ టు కోడల్స్ కోడింగ్. నేను మీ తులసిని. ఈరోజు మనము స్లైస్, స్ప్లైస్ ఆ కాన్సెప్ట్లో వచ్చింది. మనము స్లైస్ గురించి నేర్చుకున్నాము. ఇక్కడ వచ్చింది మనము స్ప్లైస్ గురించి నేర్చుకున్నాము. సో ఇంతకీ స్ప్లైస్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఫస్ట్ చూద్దాము. సో స్ప్లైస్ యొక్క సింటాక్స్ ఎప్పుడు కూడా సరే మనకు ఇలా ఉంటాయన్నమాట. కాన్స్ట్ ఏఆర్ఆర్ ఈక్వల్ టు. సో నేను వచ్చింది ఏం చేస్తాను అంటే ఇక్కడ ఫస్ట్ మనకు వచ్చింది ఇండెక్స్ అంటే స్టార్ట్ ఇండెక్స్ ఉంటుంది. అంటే ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చింది కౌంట్ ఉంటుంది. ఏమన్నా మనము అరే ఎలిమెంట్స్ని యాడ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా మనకు ఐటమ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఇలా ఐటమ్ 1, ఐటమ్ 2 అండ్ సో ఆన్ ఇలా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ వచ్చింది స్టార్టింగ్ ఇండెక్స్ ఉంటుంది. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. దెన్ కౌంట్ ఉంటుంది. ఎన్ని వాల్యూస్ మనము డిలీట్ చేయాలి అనుకుంటున్నాము, యాడ్ చేయాలనుకుంటున్నాము, కౌంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చింది ఈ డిలీట్ చేసిన స్పేస్లో మనము ఐటమ్ 1 కానీ ఐటమ్ 2 కానీ మనము యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు సింటాక్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వచ్చింది ఏంటంటే నేను దీన్ని హైడ్ చేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ స్లైస్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు వచ్చిన స్లైస్ అంటే ఏంటి చూద్దాం. అంటే ఎగ్జిస్టింగ్ అరే యొక్క మనము ఉన్న అరేలో ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. అదేవిధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఒరిజినల్ అరేని రీవైట్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చింది మనం చేసాం ఒక అర్రే తీసుకున్నాము. ఈ అర్రేకి వచ్చింది ఈ అర్రే మీద ఆపరేషన్ చేస్తాం. స్లైస్ ఆఫ్ 1, 3 అన్నాం అనమాట. అప్పుడు న్యూ అర్రే అంటే ఏమవుతుందంటే ఇప్పుడు మనకు 0, 1 అంటే 2 అనేది కంపల్సరీగా వస్తుంది అనమాట. సో ఇక్కడి నుంచి మనం ఏం చేయాలంటే ఇక్కడి నుంచి 1, 2, 3 అంటే మనకు 2 to 4 అనేది రిమూవ్ అయిపోయి 1, 5, 6 అనేది మనకు సొల్యూషన్గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు కానీ మనము కన్సోల్ చేసి చూస్తే మనకి ఏమవుతుందంటే సో ఏమొచ్చింది. సో మనకు న్యూ అరేలో మనం క్యాప్చర్ చేసుకున్నాం కాబట్టి మనకి న్యూ అరేలో డిలీట్ అయినటువంటి ఎలిమెంట్స్ వచ్చాయి. అదే కానీ నాకు console.log నేనేం చేస్తాను ఇప్పుడు ఒరిజినల్ అరే తీసుకున్నాం అనుకో. ఇప్పుడు ఏమవుతుంది, ఒరిజినల్ అరే వస్తుంది అనమాట. సో ఒరిజినల్ అరే తీసుకుంటే మనకి ఏమొస్తుంది, ఒరిజినల్ అరే మనకు ఫస్ట్ వచ్చింది ఏంటంటే న్యూ అరే వచ్చే 1, 3 అంటే 0, 0, 1 అంటే ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ వచ్చి 2 నుంచి స్టార్ట్ అవుతా ఉంది. నెక్స్ట్ వచ్చింది 1, 2, 3. ఈ యొక్క 2, 3, 4 అనేది మనకి ఏమవుతుంది, డిలీట్ అయిపోతుంది. సో ఆ డిలీట్ అయినటువంటివి మన న్యూ అరేలో క్యాప్ చేసుకొని మనం చూస్తాం అనమాట. ఇప్పుడు వచ్చింది మనకి ఏంటంటే console.log ARR అంటే ఈ ఒరిజినల్ అరేలు ఏమున్నాయి అని చూస్తే మనకు ఈ యొక్క 2, 3, 4 తీసేస్తే 1, 5, 6 ఉన్నాయి. సో ఈ విధంగా మనకు అరేలో యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. సపోజ్ అదే విధంగా ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఇప్పుడు ఈ అరే మీద నేనేం చేస్తానంటే ఇక్కడ వచ్చింది నేనేం చేస్తానంటే ఇప్పుడు మనము 3 వాల్యూస్ని రిమూవ్ చేసినాం, 1, 2, 3. సో ఈ 3 వాల్యూస్ ప్లేస్లో నేను వచ్చింది ఏ, బి, సి అని ఇచ్చి అంటే ఏమవుతుందంటే ఏబిసి అని యాడ్ చేయాలనుకున్నాం. అంటే 2, 3, 4 ప్లేస్లో ఈ వాల్యూస్ యాడ్ చేసి నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే క్యాప్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. సో console.log ఏం చేస్తాను, నేను క్యాప్ చేస్తాను అనమాట. దాన్ని క్యాచ్ చేసుకుంటాను అనమాట. 1 అని ఇచ్చేసి లేదండి. సో 1 అని ఇచ్చేసి నేనేం చేస్తాను అంటే క్యాచ్ చేస్తాను అనమాట. ఇప్పుడు క్యాచ్ చేస్తే ఎలా వస్తుందంటే వీటిని హైడ్ చేస్తాను. సో మనకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేనేం చేశానంటే 1, 3 అంటే ఈ యొక్క 1, 3 అంటే ఏంది, మనకు 2, 3, 4 తీసేసి 1 ఇండెక్స్ వాల్యూ 1 వస్తుంది. నెక్స్ట్ వచ్చింది ఏబిసి 5, 6 రావాలన్నమాట మనకు అవుట్పుట్. చూద్దాం.
1 సెకండ్ రన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేస్తే మనకు 2, 3, 4 అనేది వస్తుంది. సో మనకు స్పైస్ ఆఫ్ 1,3 యాడ్ చేసినాం. ఓకే. 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 ఇదేంటంటే మనకు యాక్చువల్‌గా రిమూవ్ చేసినటువంటిది చూపిస్తుంది. కానీ ఇప్పుడు యాడ్ చేసినాం కదా! ఇప్పుడు యాడ్ చేసిన దానికి మనం క్యాచ్ చేయాలంటే దీంట్లో ఒరిజినల్ అరే మనం చేయాలి. మనం ఒరిజినల్ అరేని మనము క్యాప్చర్ చేస్తే సరిపోతుంది. కన్సోల్ చేస్తే సరిపోతుందన్నమాట. కన్సోల్.లాగ్ ఏమొస్తుందనుకో మనకు ఏఆర్ఆర్ అని ఇచ్చి మనం ఇప్పుడు రన్ చేసి చూస్తే మనకేమవుతుందంటే 1 ఏబీసీ 5 6 ఇంతకుముందు వచ్చింది మనకి ఎందుకు రాలేదంటే మనకు బికాస్ ఆఫ్ 1 3 వరకు తీసుకుంటుంది. సో న్యూ ఏరియాలో ఏం చేస్తుంటే ఫస్ట్ క్యాప్ చేసుకుంటా ఉంది. సో క్యాప్ చేసుకున్న దాన్ని మనం ఇక్కడ కన్సోల్ చేసి చూసినాం అనమాట. ఇప్పుడు వచ్చింది ఒరిజినల్ ఏరియా ఏమన్నా మార్పు ఒరిజినల్ ఏరియాలో మార్పు వస్తుంది. సో కాబట్టి 1 3 ఏబీసీ వస్తుందన్నమాట. ఇలాగ మనకు స్లైస్ అనేటువంటి మెథడ్ మనకు ఉపయోగపడుతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు నేనేం చేయాలనుకున్నానంటే కౌంట్‌లో వచ్చిందే ఇప్పుడు 3 అన్నాం. అంటే ఇక్కడ 2, 3, 4 ఉంది కదా! ఇవి నాకు రిమూవ్ కాకూడదు. అంటే 1, 2, 3 రావాలి. యాస్ వెల్ యాస్‌గా ఏబీసీ 5, 6 రావాలి అనుకుంటా. సో అలాంటప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ కౌంట్ వచ్చింది 0 చేసేస్తాను. అంటే కౌంట్ 0 చేసేస్తే నాకేమవుతుందంటే ఆ యొక్క 2, 3, 4 ఈ 2, 3, 4 అనేది రిమూవ్ కావదనమాట. సో ఇప్పుడు నేను రన్ చేసి చూస్తే మనకేమొస్తుందంటే 1 వచ్చింది. యాస్ వెల్ యాస్ 1 తర్వాత మనకేంటంటే 0 అంటే ఏమి డిలీట్ కాదు. సో 0, 1 సో 1 సో 1 ప్లేస్‌లో మనకేం సో ఇదొచ్చింది ఏంటంటే 1 ఇండెక్స్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 0, 1 అంటే 2 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో 2 నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఏమవుతుందంటే ఇప్పుడు మనకు ఏబీసీ అనేది మనకేమవుతుంది యాడ్ అయిపోతుంది. 1 వస్తుంది. తర్వాత 2 ప్లేస్‌లో వచ్చింది. కౌంట్ ఎటువంటి డిలీట్ జరగదు. ఏబీసీ అనేది మనకు యాడ్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చంటే మనము స్ప్లైస్ అనేటువంటి మెథడ్స్ చేయొచ్చనమాట. ప్రీవియస్ వీడియోలో మనము స్లైస్ గురించి చెప్పుకున్నాము. మీకు ఎవరైనా అర్థం కాకపోతే ఆ వీడియో వెళ్ళి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్‌ని. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్.